అండి కాకరకాయ అండి ఇది కాకరకాయ ఇగురు చేస్తాను చింతపండు వేసి. ఇది ఉల్లిగడ్డ కాకరకాయ వేసాను. చేదు అసలే ఉండదండి. చూపిస్తాను. ఇదండి టమాటా, నువ్వులు, కొబ్బరి పట్టాలండి. కొబ్బరి పొడి వేస్తాను. ఇలా పసుపు వేసానండి. మిరియాల పౌడర్ వేసాను. స్పూన్ మిరియాల గ్రేవీ పెట్టేయాలి. నువ్వులు, అల్లం అండి, అల్లం గ్రేవీ అండి. ఇది టమాటాలు, కొబ్బరి, నువ్వులు, సాల్ట్ వేసిన, ఉప్పు వేసిన, ఉప్పును మిరియాలు ఎక్కువనే వేయాలి. కారం అండి, కారం ఎక్కువ పడుతుంది. గ్రేవీ అండి. ధనియా పౌడర్ అండి, కొత్తిమీర పౌడర్, జీరా పౌడర్ వేసిన, మిరియాల వేసిన. ఇది చింతపండు వేస్తాను కొంచెం అయినాక. ఇది మసాలా అండి, గరం మసాలా. టమాటా అండి, చింతపండు అండి, దాంట్లో వేసిన సాల్ట్ వేసాను దాంట్లో. ఇది ఇగురు అవుతుందండి. ఇది ఇట్లా కాస్తంత బెల్లం, కొత్తిమీర ఆకండి, ఇది బెల్లం, కాకరకాయ కదా. చేదు ఉండదండి ఇది. అయిందండి. గ్రేవీ ఇంకొంచెం దగ్గర రావాలి. కాస్త దగ్గర వస్తే ఖతర్నాక్ ఉంటుంది. ఇది 2-3 రోజులనే తినవచ్చు. చేపలు ఎట్లా ఏదైతే తినవచ్చు ఇది చూద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులే తినవచ్చు. కాకరకాయ కదా, తెల్లారి ఇంకా రేపు బాగా వస్తుంది. అలా పెరుగండి, పెరిగేసి కడిగిన అయిందండి. ఇలా గ్రేవీ ఇగురు అంటారు దీన్ని, ఉంటుంది కదా కాకరకాయ ఇగురు, చేపల ఇగురులాగా ఇది కాకరకాయ ఇగురు. ఇది 2-3 రోజులైనా ఉంటుందండి. చింతపండు అవి వేసినాం కదా, బాగుంటుంది. అయిందండి. ఇట్లా పెద్ద కట్ చేసుకోవాలి.